తీపి ఉండాలే గాని చీమలకేం కొదవ, డబ్బులుండాలే కాని చుట్టాలకేం కొదవ. ఉప్పు తగిలితే చీమలు ఎలా అయితే చెదిరిపోతాయో మనకు నొప్పి కలిగినప్పుడు కూడా చుట్టాలు అలాగే వెళ్ళిపోతారు. ఒక చెట్టు ఎండినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. అలాగే నీకు ఒక్కసారి ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. ఎవరైతే నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడతారో వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎదుటివారు నీ గురించి చెప్పే మాటలు పట్టించుకోకు. నీ గురించి నీ మనసు ఏం చెప్తుందో అదే నువ్వు. నీకు విలువ లేని చోట నిజం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. నిన్ను బలవంతుడిగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించు. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించు. మన మనసు బాధపడటానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మన అనుకున్న వాళ్ళనే ఒక మాట చాలు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటే అన్ని సంపదలు మీతో ఉన్నట్లే. అందుకే మనసును ప్రశాంతంగా ఉంచండి. మీకోసం ఏడ్చేవారు ఉంటే మీ అదృష్టంగా భావించండి. మిమ్మల్ని చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం మీలో ఉందని సంతోషించండి. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళకు. విలువ ఇవ్వని వారితో మాట్లాడకు. అహంకారం చూపేవారితో కలవకు. గర్విష్ఠులతో కలిసి నివసించకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు. నోరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పకు. స్థాయి చూసేవారిని మీ ఇంటికి పిలవకు. కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వండి, కానీ నోటి నుండి మాట రానివ్వద్దు. కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. కుక్కకి తోక ఒక్కటే వంకర, కానీ విశ్వాసంలో దానికి మించింది లేదు. మనిషికి బుద్ధి వంకర, నమ్మిన వారిని ముంచటంలో అతనికి మించినవాడు లేడు. కుక్క తోక వంకరను కూడా సరిచేయవచ్చు, కానీ మనిషి బుద్ధి వంకరను మాత్రం సరిచేయలేము. ఒకరు మిమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తున్నారంటే వారికి పని లేక కాదు, వారి మనసులో మీ స్థానం ప్రత్యేకమని అర్థం. మంచితనం అనేది తీయని పండు లాంటిది. ఎంత తిన్నా రుచిగానే ఉంటుంది. చెడుతనం అనేది విషం లాంటిది. కొంచెం తిన్నా మనిషిని నాశనం చేస్తుంది. నిన్ను మెచ్చుకునే వారందరూ నీవారు, తిట్టేవారందరూ పరాయివారు అనుకోకూడదు. ఏ మెప్పు వెనుక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనుక ఎంత ప్రేముందో గ్రహించాలి. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గిపోదు. ఓడిపోయినంత మాత్రాన మనిషి జీవితం ఆగిపోదు. చెడ్డవారితో బలమైన స్నేహాన్ని కలిగి ఉండటం కంటే మంచివారితో చిన్న పరిచయం ఉన్నా చాలు. అది నీకు ఎప్పుడూ ఒక మంచి అనుభవాన్ని మిగులుస్తుంది. ఈ సొసైటీ మిమ్మల్ని ఎంత సులభంగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది. కాబట్టి నిండా పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా జీవించండి. ఎదుటి వారిని చూసి నువ్వు అసూయపడుతున్నావంటే వారికన్నా నువ్వు తక్కువని నువ్వే ఒప్పుకొని బాధపడుతున్నావని అర్థం. ఎంతటి ఆవేశంలో ఉన్నా కూడా తోటివారు బాధపడేలా మాట్లాడకపోవటమే నీ విజ్ఞతకు నిదర్శనం. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.